వెల్కమ్ టు వర్త్ యార్డ్స్. ఇది చూస్తే డబల్ రోడ్ అండి. మనకు ముందుకు కొంచెం అక్కడ కమాన్ కనిపిస్తుంది అండి. అది బండి వెళ్ళే ముందు ఆ కమాన్ వచ్చేసి అది 4-వే అండి. అది అక్కడి నుంచి వెళ్ళి 4-వే సిద్దిపేట టు ఉస్నాబాద్ వెళ్ళే 4-వే అండి. ఎగ్జాక్ట్లీ ఇక్కడికి మనకు ఒక 300 మీటర్స్ ఉంటుందండి. ఇది వచ్చేసి మనకి ఇది రైతు దగ్గర ఉందండి. మనకు ఒక 3 acres సైట్ వచ్చిందండి. ఇటు సైడ్ వచ్చేసి మనకు ఈ లెఫ్ట్ సైడ్ రోడ్ యూతలకి ఒక 20 గుంటల సైట్ ఉంటుందండి. ఆ వేప చెట్టు దగ్గర బాగా ఉంటుందండి. మనకి కనిపించేది బాగా అండి. అది దాని పక్కన ఒక 5 గుంటల మడి ఉంటుందండి ఇటు సైడు. మళ్ళీ అదేవిధంగా రైట్ సైడ్ ఉంటుందండి మనకి ఇది. ఇదే పొలం మనకు రైట్ సైడ్ ఉంటుందండి. ఇటు వచ్చేసి ఒక 2.5 ఎకరాలు ఉంటుందండి. ఇది కనిపించే ఈ మడి, దాని మీది మడి, దాని అట్నే మీది 4 మడి, ఇటు పక్కన ఒక 2 మడులు అండి. మొత్తం వచ్చేసి ఇది 3 ఎకరాల సైట్ అండి. 1 ఎకర్ వచ్చేసి మనకు రైతు 42 lakhs చెప్తున్నాడు అండి. మనకి రెడ్ సాయిల్ భూమి ఇది. 4-వే దగ్గర జస్ట్ అది ముందు కనిపించేది 4-వే అండి. అది దాన్ని ఆనుకొని సైట్ అండి. ఇది డబల్ రోడ్. మళ్ళీ ఇది మనకి ఉస్నాబాద్కి వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక 9 కిలోమీటర్ దూరంలో ఉంది సైటు. మొత్తం నాటేసి ఉంది, వరి బాగా ఉంది, ఫుల్ వాటర్ అండి. ఇది మనకి ఇది సిద్దిపేటకి వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఒక 25 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి సైట్. ఇది మనకి ఇది కనిపించి అక్కడ వేప చెట్ల మీదకి ఒక 2 మడులు అండి, అటు సైడ్కి ఒక 2 మడులు. మనకు షామీర్పేటకి వచ్చేసి ఇది ఒక 98 కిలోమీటర్స్ దూరంలో ఉంటుందండి సైట్ వచ్చేసి. ఇది మంచి రెడ్ సాయిల్ భూమి అండి. ఇది చాలా తక్కువ రేట్ అండి. ఉస్నాబాద్కి అంతా 9 కిలోమీటర్స్ దూరంలో ఉందండి సైట్. ఇది డబల్ రోడ్ బిట్ అండి. అంతా 42 lakhs చెప్తున్నానండి. 1 ఎకర్ వచ్చేసి బాయి ఫుల్ వాటర్ అండి. ఇది కరిమేర్ కూడా దగ్గరలో అండి. కరిమేర్కి వచ్చేసి మనకు అంత ఒక 47 నుంచి 48 కిలోమీటర్స్ ఉంటుందండి. ఇది చుట్టూ ఇవన్నీ మ్యాంగో గార్డెన్స్ అండి. చుట్టూ అన్ని వరి పొలాలు ఉన్నాయి, మ్యాంగో గార్డెన్ చుట్టూ కనిపించేటి అన్నీ.